గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో లైక్ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏఐసిటి నుంచి మనకు 12,400 పర్ మంత్ వస్తుంది కదా. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో పీజీ సెట్కి సంబంధించింది ఆల్రెడీ వీడియో చేశాను. సో అది ఓన్లీ పీజీ సెట్కి వాళ్ళకే. ఎవరైతే గేట్ క్వాలిఫై మీరు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐఐటి ఎక్కడ చదివినా ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తేనే లైక్ ఏఐసిటి నుంచి 12,400 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ డాక్యుమెంట్స్ చెప్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది, అటెండెన్స్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా అప్డేట్ చేస్తారు, ఎట్లా మనీ వస్తాయి, సో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి గేట్ స్కోర్ కార్డ్. సో వ్యాలిడ్ గేట్ స్కోర్, మీరు ఏదైతే అడ్మిషన్ తీసుకున్నారో దానికి సంబంధించిన గేట్ వ్యాలిడ్ స్కోర్ లైక్ స్కాన్ చేసి పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. సో మెయిన్గా వీళ్ళు స్టైపెండ్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేస్తారు, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పంపి అట్లా ఏముండదు. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కే మీరు అమౌంట్ అనేది వస్తుంది. కాకపోతే ఈ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇంకా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. సో చాలా స్టూడెంట్స్కి మనకు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోలేరు. సో ఫస్ట్ మీరు ఆధార్ కార్డు, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అండ్ ఫోన్ నెంబర్ రెండు అప్డేట్ చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కేవైసీ కూడా చేసుకోవాలి. లైక్ ఏదైతే మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏదో అకౌంట్, ఆ అకౌంట్కి ఈ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు నేమ్ లైక్ మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీద అండ్ ఆధార్ కార్డ్ మీద సేమ్ నేమ్ ఉండాలండి. సో మెయిన్గా మనకు 10th క్లాస్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమే మనకు ఫైనల్ ఉంటుంది కాబట్టి సో ఈ ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ దాని మీద సేమ్ నేమ్ ఉండేటట్టు చూసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గేట్ స్కోర్ కార్డ్ ఉండాలి. సెకండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా మీరు ఫోటో తీసి పెట్టుకోండి. సో అప్డేట్ చేసుకోండి. ఇంకా ఎవరైతే పాతది 10 ఇయర్స్ది 5 ఇయర్స్ది ఉంటే మీరు ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవి 3 అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డ్తోని. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అండి. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు అండ్ బీసీ. సో స్టేట్లో మీరు బీసీ కింద వస్తారు. కాకపోతే మీరు సెంట్రల్ లెవెల్లో ఇది పీజీ స్కాలర్షిప్ కాబట్టి మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో ఎవరైతే బీసీ వాళ్ళు గేట్ ద్వారా ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారో మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో నార్మల్ బీసీ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఎవరైతే ఓబీసీ సర్టిఫికేట్ లేదో ఇప్పుడు తీసి పెట్టుకోండి. పక్కా మీకు స్కాలర్షిప్ లైక్ ఈ గేట్కి సంబంధించిన అప్లోడ్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సపోజ్ ఈ సర్టిఫికేట్ కూడా మనకు లెస్ దెన్ ఆర్ 1 ఇయర్ బిఫోర్ దున్న సరిపోతుంది. మరీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాతది ఉంటే అది వ్యాలిడ్ కాదు. సో ఇప్పుడు మీరు ఎవరైతే 2024లో అడ్మిషన్ తీసుకుంటున్నారో 1 ఇయర్ బ్యాక్ ఎప్పటిదున్నా పనికి వస్తుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో తీసుకున్నా మీకు పనికి వస్తుంది. లేదు అంటే మీరు కొత్తది తీసుకోండి ఓబీసీ ఎన్సీఎల్. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎవరైతే మీరు గేట్ జాయిన్ అవ్వరో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మీరు కూడా 1 ఇయర్ లోపు ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలండి. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు. అదే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు ఎప్పటిదున్నా పనికి వస్తుంది. కాకపోతే మీరు కూడా లేటెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎందుకు లేటెస్ట్ తీసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాత మీ క్యాస్ట్ సెల్ఫ్ అటెస్టేషన్ ఇవ్వాలి. లైక్ ఎవరైతే లైక్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారో మీ క్యాస్ట్ మీద వాళ్ళ సైన్తోని అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ మీరు కొత్త తీయాల్సిందే. సో మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మీరు అందరూ కొత్త క్యాస్ట్ తీయాలి ఓన్లీ ఫర్ గేట్ స్టూడెంట్. సో తీసిన తర్వాత మీ కాలేజ్ వాళ్ళు ఆ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. కాకపోతే దాన్ని సెల్ఫ్ అటెస్టేషన్ అడుగుతారు. సో అది మీరు కాలేజీలో వచ్చిన తర్వాత మీ ప్రిన్సిపల్ ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, బయట ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ సైన్ పెట్టి మీరు అప్లోడ్ చేయాలి. సో అప్పుడైనా మీరు అది తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు టైం ఉంటుంది. సో మెయిన్లీ మీరు దసరా హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకోండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎవరైతే గేట్ ద్వారా మీరు ఎంటెక్ చేస్తున్నారో పక్కా అప్డేట్ చేసుకోండి కొత్తది. సో ఆ అప్డేట్ కూడా ఇప్పుడు మీరు అటెస్టేషన్ చేపిస్తే అది మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి పనిచేయదు. అంటే అలా సైన్ ఉంటుంది కాబట్టి 2 కాపీస్ తీపించుకోండి. సో మీరు ఎప్పుడైతే మీ సేవ సెంటర్కి వెళ్తారో అదే కాపీస్ 2 కాపీస్ తీపియండి. ఒకటి వచ్చేసి మీ గేట్ పర్పస్ స్కాలర్షిప్కి, మిగతాది వచ్చేసి మీ గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, ఫర్దర్గా దేనికన్నా యూజ్ అవుతుంది. సో 2 తీపించుకోండి. ఒకటి స్కాన్ చేసి పెట్టుకోండి
ఇంకొకటి మీరు అక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు అటెస్టేషన్ ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అయింది లైక్ September 1, 2024. మన ఇండియాలో ఉన్న అన్ని ఎవరైతే గేట్ ద్వారా ఎంటెక్ చేస్తున్నారో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో మీ కాలేజ్, అక్కడ మనకు అకౌంట్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు. జస్ట్ మీరు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే ఫస్ట్ వాళ్ళు యూనిక్ ఐడి జనరేట్ చేస్తారు. సో ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో ఆ యూనిక్ ఐడి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఐడి ఇస్తారు ప్రతి స్టూడెంట్కి. మనకి ఎలా అయితే రూల్ నెంబర్ ఉంటుందో గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు ఒక యూనిక్ ఐడి ఇస్తారు. సో దాంట్లో మీకు ఎంత స్టైపెండ్ వస్తుంది, ఎన్ని మంత్స్కి వచ్చింది, అవన్నీ డేటా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 November లోపు మీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారో ఈ గేట్కి సంబంధించిన రిలేటెడ్ చూసుకునే వాళ్ళు మీ డేటా మొత్తం యాడ్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. సో ఇదంతా కాలేజ్ ప్రాసెసే. సో మీరు జాయిన్ అయిన తర్వాత జస్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే వాళ్ళే ప్రాసెస్ మొత్తం చేస్తారు. సో 30 November లోపు అయిపోతుంది. 30 November తర్వాత మనకి ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళే, ఎవరైతే ఏఐసిటి వాళ్ళు ఉంటారో. సో స్టూడెంట్స్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమందికి మేము స్టైపెండ్ ఇవ్వాలి, అవన్నీ చెక్ చేసుకుంటారు. సో మీదంతా కాలేజ్లో వెళ్ళిన తర్వాత ప్రాసెస్. సో ఇది మనకు అవసరం లేదు, కానీ సర్టిఫికేట్స్ మాత్రం మనము ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే 30 November లాస్ట్ డేట్. సో అంతలోపు మీరు ఫాస్ట్గా కాలేజ్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ వాళ్ళు డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫాస్ట్గా సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సపోజ్ మీరు October, November జాయిన్ అయితే అక్కడ నుంచి 2 years వరకు మీకు కోర్స్ కంప్లీషన్ లాస్ట్ డేట్ వరకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మనకు స్టైపెండ్ వచ్చేసి 12,400 per month వస్తుందని అందరికీ తెలుసు. సో అక్కడ ఎవ్రీ మంత్కి వాళ్ళు అప్డేట్ చేయాలి అటెండెన్స్ అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి 2 monthsకి మనీ పడుతుంది, ఒక్కొక్కసారి 1 monthకి పడుతుంది. సో ఏఐసిటి ప్రకారంగా ఎవ్రీ మంత్ ఇస్తారు, అప్పుడప్పుడు 2 monthsకి పడుతుంది. సో ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత ఏదైతే అడ్మిషన్ డేట్ ఫస్ట్ డే నుంచి ఇవంతా ప్రాసెస్ 2-3 months ప్రాసెస్ కాబట్టి ఒకేసారి అమౌంట్ పడుతుంది ఫస్ట్. దాని తర్వాత మంత్లీ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఏదైతే ఈ యూనిక్ ఐడి చెప్పానో దాని కింద మీరు లాగిన్ చేసుకొని చూసుకోవచ్చు ఈ మంత్ పడ్డదా అమౌంట్ 12,400, అటెండెన్స్ అప్లోడ్ చేశారా లేదా మీరు చూసుకోవచ్చు. సో ఈ యూనిక్ ఐడి వల్ల అటెండెన్స్ అప్లోడ్ అయిందా లేదా చూస్ చేసుకోవచ్చు, అండ్ స్టైపెండ్ పడ్డదా లేదా చూసుకోవచ్చు. సో అవి మీకు ఇస్తారు. సో మెయిన్గా మీ సర్టిఫికేట్స్ ఇచ్చేసి మనకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో వాళ్ళు మాత్రం ఇదంతా చేస్తారు కాబట్టి జస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఒకటే పాయింట్, మనకు క్యాస్ట్ని కొత్తది లేటెస్ట్ తీసుకోండి. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ, ఎన్సీఎల్. సో బీసీ సర్టిఫికేట్ పనికిరాదు. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మీరు కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. సో వాళ్ళు పక్కా అటెస్టేషన్ అడుగుతారు కాబట్టి అది ఏదైతే మీకు ఒరిజినల్ ఉంటుందో అది పనికిరాదు. సో మీరు తీసుకునేటప్పుడు 2 copies తీసుకోండి. సో 2 copies తీసుకుంటే అండ్ దాన్ని స్కాన్ చేసి కూడా పెట్టుకోండి, వేరే ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. ఒకటి అటెస్టేషన్కి వెళ్ళిపోతే ఒకటి ఒరిజినల్ మీ దగ్గర ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్ది ఇవ్వండి, ఏదైతే మీకు ఆధార్ కార్డ్ లింక్ అప్ అయిందో అవి మాత్రమే మీకు ఇస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మీకు కాలేజీలో వెళ్ళిన తర్వాత చెప్తారు. సో అప్పుడు హడావిడిగా మీరు క్యాస్ట్ కావచ్చు ఇవన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బ్యాంకు కూడా అన్నీ ఇప్పుడు అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ మీకు అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవంతా ప్రాసెస్ మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చెప్తారు. సో ఇవ్వండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, గేట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, అన్ని పీడిఎఫ్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.